అధికారులకు దాని మీద అవగాహన లేదు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు అవగాహన లేదు, స్లాట్ బుక్ అవుతలేదు, ఎందుకైతే తెలుస్తలేదు. అంటే కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి 30% కమిషన్ కోసం ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం పని చేసిన 10% కమిషన్ కోసం 30% కమిషన్ కోసం వీళ్ళు చేస్తున్నారు. చేసే క్రమంలో మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి తెలుసు మీకు కనుక దీని రెవెన్యూ మంత్రి వ్యక్తిగతంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు, కానీ తప్పు అధికారుల మీద దోస్తున్నాడు. దోషేసి వాళ్ళు చేసినా మేము సవరిస్తామంటాం. అది 2 రోజుల ఆట. 2 రోజుల్లో సవరిస్తే ఏమవుతుందంటే నిజమైన రైతుకు అన్యాయం అవుతుంది, నిజమైన పట్టేదానికి అన్యాయం అవుతుంది, అసలు దొంగలు బయటపడతారు అంటున్నారు. ఏమైతే అంటే ఇప్పుడు ఏదైతే పెట్టినరో కమిషన్ ముట్టినాయి ఈ పేరు మీద ఆ నిజమైన ఎవరైతే ప్రభుత్వ భూములు కబ్జా చేసినారో, ఎవరైతే మనకు పబ్లిక్ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్లు కడుతున్నారో వాళ్ళందరికీ కమిషన్ ముట్టగానే వెంటనే 2 రోజులు క్లియర్ అయిపోతాయి. 10 లక్షల ఎకరాల ఉన్న భూమి లో ఉన్న భూమి రేపు 2 లక్షల ఎకరాలు తక్కువ అవుతుంది. ఈ 2 లక్షల అసలు ఎవరు అంటే నిజమైన రైతులు కానీ నిజమైన అంటే వాళ్ళకి మాత్రం సాధ్యం కాదు. అందుకని అపార్ట్మెంట్ లో అవన్నీ కూడా ఇళ్ళ పడడానికి ఏమో అర్బన్ సీలింగ్ యాక్ట్ తీసేసినా కూడా దాని కింద మళ్ళీ ప్రొహిబిషన్ పెట్టడం ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే దానిలో ప్రొహిబిషన్ తీసేస్తామని 2 రోజులు కాదు, నేను రెవెన్యూ మంత్రి గారికి నేను సభాముఖంగా మన ఈ ఛానల్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. 2 నెలల్లో తీసేయగలుగుతారా మీరు అంటారు. 2 రోజులు 2 నెలలు కూడా తీసేయలేరు. అప్లికేషన్ ఇప్పటికే దాదాపు 50,000 అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి. ఏది ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్న బాపతి. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మరొక 50 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉంటే 2 రోజులు ఎట్లా సాధ్యం అయితే ఎట్లా తీయగలుగుతారు వీళ్ళు? కనుక దీనికి పరిష్కారం ఒక్కటే, సమస్య అందువల్ల అందరూ చేయొచ్చు. శ్రీనివాస్ గారు పరిష్కారం ఏంటంటే సమగ్ర భూ సర్వే చేయడం. కోటేశ్వర గారు నేను చాలాసార్లు మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ విషయంలో సమగ్ర భూ సర్వే కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తీసుకురావచ్చు, జగన్మోహన్ ప్రారంభించడం అభినందించడం. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంది? ఒకటి ఆయన ఫోటో వేసుకోవడం, పాస్బుక్ల మీద హద్దురాల మీద ఆయన ఫోటో వేసుకోవడం. దీన్ని బంగాళాఖాతంలో పడేస్తా అన్నాడు కదా మనకు ఎవరు చంద్రబాబు నాయుడు. వచ్చినాక ఏం చేసిండు? ఇప్పుడు అదే అమలు చేయాల్సి వస్తుంది. ఈనాడైనా అమలు చేయాల్సిందే. ఇక్కడ తెలంగాణలో కూడా నిజాం అప్పటి నుంచి ఇప్పటిదాకా సమగ్ర సర్వే జరగలేదు. బై నెంబర్స్ ఇస్తే ఎవరికి భర్త ఉన్నవాడితే బర్రె అన్నట్టు, మన బలం ఉన్నవాడితే గొర్రె అన్నట్టు, ఎవరైతే ఆ సర్వే నెంబర్లో 5 గుంటలున్నా 10 గుంటలున్నా వాడు రోడ్డుకు వచ్చి కబ్జా పెడితే బలం ఉన్నవాడితే గెలుస్తున్నది. ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఇంటికి కార్ వస్తుంది కదా శ్రీనివాస్ గారు, ఏది GPS లో మనం బుక్ చేసుకుంటే లొకేషన్ చేసుకుంటే మన ఇంటి ముందర మన వస్తుంది, గేట్ దాకా వస్తుంది కదా. అట్లా మన భూమిని మనం ఆన్లైన్ లో కాదు, మనం అవసరం అనుకుంటే అక్కడికి పోయి చూపించగలగాల హద్దులు. ఎప్పుడు సాధ్యమైంది అంటే సమగ్ర సర్వే చేయడం, GPS కింద దాన్ని తీసుకురావడం, శాస్త్ర సాంకేతిక రంగాలు వాడుకోవడం. ఇంకొక మాట పొందిస్తాను. ఈ మధ్యన గత 2 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక మంచి పని చేసింది ఏంటంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాల భూ సర్వే మొదలు పెట్టింది. ఇక్కడ కూడా ఆ మొదలుపెట్టే క్రమంలో ఏం చేస్తారంటే నేను దాసాల మన శ్రీరాంపూర్ అనే విలేజ్ సిద్దిపేట జిల్లాలో ములుగు మండలం మొత్తం తీసుకున్నారు. అక్కడికి నేను మనం ప్రత్యక్షంగా వెళ్ళొచ్చాను. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇది ఈస్మెంట్ అంటే ఎంత వరకు వాళ్ళ కబ్జాలు ఉండరో కబ్జా భూమిని వాళ్ళకు పట్టా చేయడం అని పెట్టారు. దాంతో 5 ఎకరాలు పట్టా ఉంటుంది వాడికి, 6 ఎకరాలు కబ్జా ఉంది అనుకోండి, 6 ఎకరాలు పట్టా చేసేస్తున్నారు. అంటే ఆ ఎకరం ఎక్కడి నుంచి వచ్చింది, అదనంగా ఎక్కడి నుంచి వచ్చింది అని సర్వే చేయకుండా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అక్రమార్కులు పెరిగి ఈ కమిషన్లు కూడా మళ్ళీ ముడుతున్నాయి అంటున్నారు. దీనిలో చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు గతంలో డ్రోన్ సర్వే ఇవన్నీ చేసింది కదా. గతంలో అయితే భూభారతి అని కోటేశ్వరరావు బాగా తెలుసు. భూభారతి అనే ఒక చట్టం తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిజామాబాద్ జిల్లా పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు శాంతికుమార్ గారు అని ఆమె చీఫ్ సెక్రటరీ చేసింది. ఆమె అప్పుడు దాని స్పెషల్ ఆఫీసర్, నేను కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి మేము నిజామాబాద్ లో ఈ భూ సర్వేలో గ్రామ సభలు పెట్టాం. అంటే ఏం జరుగుతుంది భూభారతిలో ఏం జరగాలని చెప్పి అది మధ్యన ఆపేసింది గవర్నమెంట్, అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ సమస్యల పరిష్కారం ఒకటి 22A కింద పెట్టిన భూములను సమగ్ర సర్వే చేసి వాళ్ళని ఏం చేయాలంటే ఎవరిని తప్పించాలి, ఎవరిని తప్పించొద్దు, దొంగలకు సర్ది కట్టే ప్రయత్నం చేయొద్దు. నెంబర్ 1 తొందరపడుతూ. రెండోది ఏం చేయాలంటే భూమి సమగ్ర సర్వే చేసి అద్దురాలు నిర్ణయించి ఎవరైతే భూమి సర్వే నెంబర్ ఉందో వాళ్ళకి మళ్ళీ కొత్తగా భూధారాన్ని ఇస్తారంట. అది మంచిది అంటున్నాడు. భూధారం ఇవ్వండి. దాంతో పాటు దీని అంతా డిజిటలైజ్ చేసి వాళ్ళ భూమి మీదకి వాళ్ళు డైరెక్ట్ గా ఎవరైనా సరే లొకేషన్ ఫిక్స్ చేసుకొని పోతే పోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. మట్టికి మనిషికి అవినాభావ సంబంధం, పొందబెట్టి తాగలేదు అని అంటారు. కనుక ఆ సంబంధాన్ని ఆసరా చేసుకొని, సెంటిమెంట్ ఆసరా చేసుకొని మనుషుల పేదల భూములు కబ్జా పెడుతున్నారు, కొనగొడుతున్నారు. పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభపడుతున్నారు. దీనిలో అధికారుల పాత్ర కూడా తక్కువేం కాదు. కొందరు అధికారులు ఎటువంటి పనులు చేస్తే ఒక ఎంఆర్ఓను రైతుల నుంచి చంపేసారు, చూసిన కదా, కాల్ చేశారు. మనకు మన ముచ్చింత మన మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో చూసినాం. అట్లా అధికారులు ఏమో బలవుతున్నారు. అధికారులకు కూడా బాధ్యత ఉంది. పూర్తిగా 30% కమిషన్ లో సగం వాళ్ళు సగం వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు రెవెన్యూ వికేంద్రీకరణ జరగడం మాత్రం ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇటు అధికారులు అటు రాజకీయ నాయకులు కలిసి దోచుకుంటున్నారు. మధ్యన పేద ప్రజలు కానీ లేకపోతే రైతులు కానీ లేకపోతే పట్టణాలు నష్టపోతున్నారు. ఇది పూర్తి చేయాలంటే, దీన్ని పూర్తిగా సంస్కరించాలంటే పూర్తిగా
మన డిజిటల్ సర్వే చేయాలి, పూర్తి స్థాయిలో సమగ్ర భూ సర్వే చేసి కొత్తగా పాస్బుక్లు ఇచ్చేస్తే మాత్రం సాధ్యమవుతుంది. అట్లాగే గ్రామ కంటాలు పెరిగినాయి. మీరు కేసీఆర్ గారి భూమికి కూడా ఒకసారి సమస్య వచ్చింది శ్రీనివాస్ గారు, అది మీరు చెప్పి ముగిస్తాను. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు మన వ్యవసాయ భూమి కింద ఉన్నది. ఎట్లా చేయాలంటే డిపిఓ స్వయంగా వచ్చి ఆ ఎకరం భూమిని కొలిసి ఇల్లు ఉందని చెప్పి దానికి డిలీట్ చేస్తే తప్ప కాలేదు. మరి సామాన్యుడికి కేసీఆర్ సాధ్యమైంది, సామాన్యుడికి సాధ్యమైందా? ఇప్పుడు ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంతకంటే దుర్మార్గంగా ఈ ప్రొహిబిషన్ మన 22 యాక్ట్ వాడుకొని పట్టదారుల నుంచి కానీ రైతుల నుంచి కానీ డబ్బులు వసూలు చేసిండ్రు. అంత మూడింతలు వీళ్ళు వసూలు చేస్తున్నారు కనుక ఈ రెండు ఖండించదగ్గరే. ఇప్పుడు ఏమైందంటే దొంగ అన్నట్టు ఇద్దరు దొంగలే. ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పని ఏంటంటే సమగ్ర సర్వే, ప్రజలను న్యాయం చేయడం. రైట్. రామ్మోహన్ గారు, సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఓట్లు ఏదైతే ఓటర్లు సర్ ప్రక్రియలో 1 కోటి మందికి పైగా కూడా ఓట్లు సరిగ్గా ఇంకా పూర్తి స్థాయిలో ఆ సర్వే పూర్తయింది, కానీ ఓట్లు గల్లంత అవుతున్నాయి. సో అదంటే ఆ ప్రక్రియలో కొంత వెసులుబాటు ఉంది, 1 నెల రోజులు టైం ఉంది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ కింద మీద పడుతుంది. మరి ప్రజల ఓట్లు ఏమవుతాయని ఒక ఆందోళన కొనసాగుతుంది. తాజాగా తెలంగాణలో ప్రభుత్వం 22A సెక్షన్ కింద 1 కోటి ఎకరాల భూమి దాంట్లో కనిపిస్తుందని చెప్పి ప్రజలంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన 22A కింద సెక్షన్ కింద వచ్చిన భూముల్లో మేము 1 ఇంచు కూడా తీసుకోం, పేదలకు అన్యాయం జరగనీయం అని ఆయన చెప్తున్నాడు. తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు. సో ప్రజలైతే మొత్తానికి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సో వీటన్నిటిని మనం అంటే ప్రజలకు సేవ చేయడానికి వీళ్లకు ఓట్లేసి అధికారంలోకి తెచ్చిన తర్వాత మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ధరని తీసుకొచ్చి భూములను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్పి వాళ్ళు ఒక పోర్టల్ తీసుకొచ్చి